ప్రభావం ప్రభు అయిన యేసుక్రీస్తుకి కలుగును గాక. మరి ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక పరిపూర్ణమైన విశ్వాసము. మన అంశం ఏంటిది? పరిపూర్ణమైన విశ్వాసం. హల్లెలూయా. మరి పరిపూర్ణమైన విశ్వాసము అంటే ఏంటిదంటారు? మరి పరిపూర్ణమైన విశ్వాసం ఎట్లుంటుంది? అసలు ఏ మాత్రము గ్యాప్ ఉండదు. హల్లెలూయా. సందేహం అనేది ఉండదు. అలాగే మరి మరి విశ్వాసము క్రియలతో కూడా కూడింది. హల్లెలూయా. మరి నీకు సందేహం లేకపోతే నీ విశ్వాసం పరిపూర్ణమైనది. అలాగే మరి నీలో మంచి క్రియలు ఉంటే కూడా నీ విశ్వాసం ఏంటిది? పరిపూర్ణమైనది. హల్లెలూయా. మరి బైబిల్లో మనం చూసుకుంటే కనుక యేసు ప్రభు పరిపూర్ణమైన విశ్వాసం గురించి యేసు ప్రభు ఒక కోణంలో బోధించిండు, మరి యాకోబు ఇంకో కోణంలో బోధిస్తున్నాడు అనమాట. ఇప్పుడు బైబిల్ ఎలాంటిది? బైబిల్ రెండంచులు గల ఖడ్గము. అవునా? హల్లెలూయా. మరి బైబిల్ని దేంతో పోల్చారు? రెండంచులు గల ఖడ్గముతో పోల్చారు. హల్లెలూయా. అంటే మరి ఆ రెండంచులు గల ఖడ్గము మరి ఎట్లుంటుంది? అది రెండు దిక్కుల పదునమాట. హల్లెలూయా. ఎటు చూసినా కానీ మరి ఏముంటుంది? రెండు దిక్కుల కూడా పదునే. హల్లెలూయా. ఇట్లేసినా దిగుతుంది, ఇట్లేసినా దిగుతుంది. అవునా కదా? హల్లెలూయా. మరి బైబిల్ అనేది రెండంచులు గల ఖడ్గం కాబట్టి మరి మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా ఎట్లా చూడాలి? రెండు కోణాలలో చూడాలి. హల్లెలూయా. ఒకటే కోణంలో చూసి మరి ఒక్కదాన్నే పట్టుకోవద్దు, రెండు కోణాలలో కూడా చూడాలన్నమాట. హల్లెలూయా. మరి చాలా మంది మరి వాక్యాన్ని ఎట్లా చూస్తారంటే ఒకటే కోణంలో చూస్తారు. ఇప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం అంటే చాలా మంది ఏమంటారు? ఖాళీ ఏం సందేహపడకుండా, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు సందేహపడకుండా ఆ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడమంటే పడద్రోయబడుతుంది అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి అది మాత్రమే పట్టుకుంటారు చాలా మంది, క్రియల గురించి పట్టుకోరు. హల్లెలూయా. ఖాళీ మరి విశ్వాసంతో మరి ఉన్న శోధనలు యేసు నామమున వెళ్ళిపో అని చెప్పి మరి పరిపూర్ణమైన విశ్వాసంతో పలికితే జరుగుతుంది అని చెప్పి అది మాత్రమే పట్టుకుంటారు. హల్లెలూయా. కానీ మరి మనం రెండు కోణాలలో కూడా చూడాలి మనం. హల్లెలూయా. నీ విశ్వాసము సంపూర్ణమైనదిగా ఎట్లుంటుంది అంటే మరి నీకు సందేహం అనేది ఉండొద్దు, అలాగే ఆ విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ రెండు ఉన్నప్పుడే నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా ఉంటుంది? పరిపూర్ణమైన విశ్వాసంగా ఉంటుంది. హల్లెలూయా.